హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగిన్, ఎపిసోడ్ 88. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రిషి ప్రీతి మొహంలోకి కొంటెగా చూస్తూ తన పెదవులపై ముద్దు పెట్టుకోబోతుండగా కాలింగ్ బెల్ మోగింది. ఇక్కడే ఉండు, కథలకు అని చెప్తూ ఆమె మీద నుండి లేచి డోర్ తీయడానికి వెళ్ళాడు రిషి. ప్రీతి లేచి డ్రెస్ సరి చేసుకుని ఎవరొచ్చుంటారు అని డోర్ వైపు చూస్తుంది. రిషి డోర్ ఓపెన్ చేయగా బయటికి తొంగి చూసిన ప్రీతి ఎదురుగా కనిపించిన పర్సన్ని చూస్తూనే ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఆమె మొహం ఒక్కసారిగా తీవ్రమైన కోపం, బాధతో నిండిపోయింది. ఎదురుగా ఉంది ఒక మధ్య వయసు ఆవిడ. షిఫాన్ చీరలో స్టైలిష్గా రెడీ అయి ఉంది. బాబు, ప్రీతి ఇంట్లో ఉందా? మీరు ప్రీతి భర్తనా అని అడిగింది. అవును, నేను మీకు తెలుసా అని అడిగాడు రిషి సందేహంగా. మీరు ప్రీతి భర్తగా తెలుసు, ఇప్పుడే చూస్తున్నాను మిమ్మల్ని. ప్రీతి పెళ్ళైందని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను. ఒకసారి ప్రీతిని పిలుస్తారా? ప్రీతి, ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు. రిషి వెనక్కి తిరిగి పిలిచాడు. ప్రీతి కోపంగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఇన్ని సంవత్సరాలు గుర్తుకొచ్చాను నేను, ఇప్పుడెందుకు వచ్చావు ఇక్కడికి? ప్రీతి కోపంగా అరుస్తుంటే రిషి అయోమయంగా చూస్తూ, ప్రీతి, ఈమెకు తెలుసా? ఎవరివిడా అని అడిగాడు. ప్రీతి ఆమె కళ్ళలోకి కోపం, ద్వేషం నిండిన కళ్ళతో సూటిగా చూస్తూ, ఆమె నా అమ్మ అంది అసహ్యంగా చూస్తూ. అలాగా, లోపలికి రండి అని రిషి ఆవిడను లోపలికి ఆహ్వానిస్తుంటే, వద్దు, ఆవిడ మన ఇంట్లోకి రావడానికి వీల్లేదు. తనకి అర్హత లేదు. ఆమెనిక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు అంది కోపంగా. ప్రీతి, అలా అనుకో, ఆమె మీ అమ్మ అని రిషి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంటే ప్రీతి రిషి వైపు కోపంగా చూస్తూ, సరే, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి రేవున వెనక్కి తిరిగి తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంది. రిషి చిన్నగా నిట్టూచి ప్రీతి తల్లి వైపు తిరిగి, లోపలికి రండి అన్నాడు. లేదు బాబు, నా కూతుర్ని మిమ్మల్ని ఒకసారి చూడాలని వచ్చాను. చూశాను, ఇక వెళ్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రిషి డోర్ పెట్టేసి ప్రీతి దగ్గరికి కదిలాడు. తన పేరెంట్స్ విషయంలో ప్రీతి చాలా సెన్సిటివ్గా ఉంటుందని అతనికి తెలుసు. రూమ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయబోయాడు. కానీ ప్రీతి లోపల నుండి లాక్ చేసింది. ప్రీతి, ఓపెన్ ది డోర్. రిషి డోర్ తడుతున్నాడు, కానీ ప్రీతి డోర్ ఓపెన్ చేయలేదు. బెడ్పై కూలబడి ఏడుస్తూ ఉంది. ఎందుకు వచ్చావు? ఎందుకు? అమ్మాయిని కూడా చూడకుండా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు. ఒంటరిగా నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో నాకే తెలుసు. ఒక అనాథలో బ్రతికాను. నేను బ్రతికున్నానో చచ్చానో పట్టించుకో. నువ్వు ఈరోజు ఎందుకు వచ్చావు అని చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది. ప్రీతి, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి, ఆవిడ వెళ్ళిపోయింది. రిషి ఎంత అరుస్తున్నా ప్రీతి డోర్ తీయలేదు. రిషి ముందు తను వీక్గా కనిపించడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. తనని జాలితో, సానుభూతితో చూడడం ఆమె భరించలేదు. అతి కష్టంగా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని టవల్తో తుడుచుకుంది. డీప్ బ్రీత్ తీసుకుని డోర్ ఓపెన్ చేసింది. రిషి లోపలికొచ్చాడు. తన మొహంలో బాధ కనిపించకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఏడ్చిన ఆనవాళ్ళు ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి రిషికి. ప్రీతి, ఆర్ యు ఓకే? హా, ఓకే, ఐఎమ్ ఫైన్ అని అంటూ రిషి మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని అతని పెదవులను కిస్ చేస్తూ ఉంది. ప్రీతి తన బాధను దాచి నార్మల్గా ఉండేందుకు ప్రయత్నిస్తుందని రిషికి అర్థమవుతుంటే ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి మొహాన్ని చేతుల్లో పట్టుకున్నాడు. ప్రీతి, ఏమీ జరగనట్టుగా ఉండడానికి ట్రై చేయకు. ఆమె రావడం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావని తెలుస్తుంది. ఆ బాధను దాచుకుని నీలో నువ్వు ఎందుకు సఫర్ అవుతున్నావు? నీకు నేనున్నాను. నీ హ్యాపీనెస్తో పాటు బాధను కూడా షేర్ చేసుకోవడానికి. అది నా రెస్పాన్సిబిలిటీ కూడా. ఒంటరిగా ఏడవడం కంటే నన్ను హక్ చేసుకుని ఏడు, అప్పుడే నువ్వు రిలాక్స్గా ఉంటావు అని చెప్తూ ప్రీతి నిలిచిపై ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడూ తనతో గొడవ పడుతూ అల్లరిగా, నాటిగా ప్రవర్తించే రిషి తనని ఇంత బాగా అర్థం చేసుకుంటాడని ప్రీతి ఊహించలేదు. అతని గట్టిగా కౌగిలించుకుని ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి ఏడుస్తూ ఉంది. ఆమె గుండెల్లో ఉన్న బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తుంది. రిషి మనసుకు చాలా బాధగా అనిపించింది. ఆమె వీపు నిమురుతూ తనని కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాసేపటికి ప్రీతి సైలెంట్ అయిపోయింది.
రిషి ఆమెను పట్టుకుని బెడ్పై కూర్చోగా అతని గట్టిగా హగ్ చేసుకుని హృదయంపై తల వాల్చిన ప్రీతి రిషి ఆమె వెన్ను తడుతూ తల నిమురుతూ ఉండి అలాగే నిద్రలోకి జారుకుంది. తని పడుకోబెట్టి దగ్గరికి తీసుకుని పడుకున్నాడు రిషి. అతనికి మేలుకు వచ్చేసరికి రాత్రయింది. ప్రీతి అతని చేతుల్లో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏడ్చి ఏడ్చి ఆమె మొహమంతా ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయింది. ఆమె వదనంలోకి చూస్తూ చెంపపై చేయి వేసి సుతారంగా నిమురుతూ ఉన్న రిషి ప్రీతి కదిలేసరికి వెంటనే కళ్ళు మూసుకున్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచింది ప్రీతి. తలంతా నొప్పిగా ఉన్న మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. తలెత్తి రిషి వదనంలోకి నిశితంగా చూస్తుంది. నాకిప్పుడు ఎవరూ లేరని బాధ లేదు. నాకు నా భర్తవి నువ్వున్నావు. నా బ్యాక్గ్రౌండ్ స్టేటస్ ఏవి పట్టించుకోకుండా నన్ను నన్నుగా ప్రేమించావు. ఐఎమ్ సో బ్లెస్డ్. ఐ లవ్ యూ అని అంటూ అతని నుదుట పడుతున్న ఏని వెనక్కి నెట్టి నుదుటన ప్రేమగా ముద్దిచ్చింది. రిషి చేతులు ఆమె నడుం చుట్టూ బిగుసుకున్నాయి. ప్రీతి మొహంలో చిరు సిగ్గు చేరింది. నువ్వు నిద్రపోవడం లేదా? యాక్ట్ చేస్తున్నావా? నిద్రపోయాను, కానీ నీ స్వీట్ కిస్ నా నిద్రను డిస్టర్బ్ చేసింది. ప్రీతి చిన్నగా నవ్వింది. ఫ్రెష్ అప్, బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దాం. నీకు కూడా రిలీఫ్గా ఉంటుంది. ప్రీతి తలాడించి లేచి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళగా ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తున్నాడు రిషి. తన స్టడీ రూమ్లో కూర్చొని నరరూప రాక్షసైన నర్మద భరతం ఎలా పట్టాలా అని తన మైండ్కి పదును పెడుతూ వ్యూహాలు రచిస్తున్నాడు రుద్ర. నర్మదకి ఎగెనిస్ట్గా మెహతా ఆడియో రికార్డింగ్ తప్ప వేరే స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. అతని ఎవిడెన్స్ సపోర్ట్ చేస్తూ ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పడ్డాడు రుద్ర. నర్మదను కోలుకొలని దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఆలోచనలతో మైండ్ అంతా హీటెక్కిపోయింది. నర్మదకి తగిన శాస్తి జరిగితే కానీ అతని మైండ్కి మనసుకు ప్రశాంతత ఉండదు. అలసిన మైండ్కి రెస్ట్నిస్తూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందకొచ్చాడు. మహి దియాకు తినిపిస్తుంది. మన్విత్ తన పక్కన కూర్చొని డిన్నర్ చేస్తున్నాడు. ఆంటీ, ఒక స్ట్రాంగ్ కాఫీ అని సరస్వతికి చెప్పి మహి పక్కన కూర్చొని నా ఏంజల్కి నేను తినిపిస్తాను అని మహి చేతిలో నుండి ప్లేట్ తీసుకుని దియాకి తినిపిస్తూ ఉన్నాడు. తనకి తినిపిస్తూనే కాఫీ సిప్ చేస్తున్నాడు. వేడివేడి కాఫీ గొంతులో పడ్డాక మైండ్ కాస్త రిఫ్రెషింగ్గా అనిపించింది రుద్రకి. దియాకి తినిపించి తనకి వాటర్ తాగిస్తుంటే, డాడీ, మీరు నన్ను ప్రేమించడం లేదు అంది దియా సడన్గా. మహి, మన్విత్, సరస్వతి దియా వైపు చూశారు. డాడీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు డియర్ అన్నాడు రుద్ర దియా బుగ్గను ముద్దు పెట్టుకుంటూ. మరి నాకు తమ్ముని ఎందుకు ఇవ్వట్లేదు? నా తమ్ము ఎక్కడున్నారు? నాకొక తమ్ము కావాలి అంది ఇన్నోసెంట్ స్వరంతో. రుద్ర, మహి, మన్విత్, సరస్వతి వైపు చూశాడు. మహి నోటికి చెయ్యడ్డు పెట్టుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటే మన్విత్, సరస్వతి చిన్నగా నవ్వుతూ చూస్తున్నారు. దియాకి నిజంగా తమ్ముడు ఎక్కడి నుండి వస్తాడో తెలియదు. ఆమెకు తమ్ముడు మాత్రమే కావాలి. ఆమె అమాయకమైన కోరికకు చిన్నగా నవ్వుకుంటూ తనని చేతుల్లో ఎత్తుకొని పక్కకు తీసుకెళ్లాడు రుద్ర. దియా, బేబీ పుట్టడానికి టైం పడుతుంది, వెంటనే రాదు. నువ్వు వెయిట్ చేయాలి. నీకోసం మమ్మీ డాడీ తమ్ముడిని కానీ చెల్లిని కానీ ఖచ్చితంగా తీసుకొస్తారు, ప్రామిస్ అని అంటుంటే దియా తన 2 చేతులను ఫోల్డ్ చేసుకుంటూ, కానీ నాకు ఒక తమ్ము కావాలి, నేను అత్త అవుతాను అంది. రుద్ర చిన్నగా నవ్వి ఆమె బుగ్గను ముద్దు పెట్టుకొని, మై ప్రిన్సెస్, తమ్ముడొస్తాడా చెల్లొస్తుందా అనేది మమ్మీ డాడీ చేతిలో ఉండదమ్మా. అది గాడ్ డిసైడ్ చేస్తాడు. ఎవరొచ్చినా అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి మనం దానిని హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి. అందరూ పిల్లలు నీలాగే ముద్దుగా ఉంటారు అన్నాడు. అతని మాటలు పూర్తిగా అర్థం చేసుకునే వయసు లేకపోయినా చివరిగా అందరూ ఒకటే అన్న మాట ఆమె మైండ్లో నిక్షిప్తమైంది. చిన్నగా తలూపి, ఓకే డాడీ, నాకు చెల్లి తమ్ము ఎవరైనా ఓకే. నువ్వేదత్తను ప్రేమగా చూచుకున్నట్టు నేను కూడా ప్రేమగా చూచుకుంటాను. తన ముద్దు ముద్దు మాటలకు మురిసిపోతూ, ఎంత బాగా మాట్లాడుతున్నదియా, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అన్నాడు. నాకప్పుడు శివ టీచర్ థెరపీ చేశాడు కదా, అందుకే. దియా మాటలకు రుద్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి. శివ టీచరా? అతనెవరు? ఆశ్చర్యంగా అడిగాడు. అతను అంటూ మహి వైపు చూసింది దియా. రుద్ర మహి దగ్గరికి వెళ్ళాడు. మహి, దియా శివ టీచర్ అంటుందేంటి? ఆన్లైన్ క్లాస్ ఏమైనా స్టార్ట్ చేయించావా అని అడిగాడు. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. నీకు తెలియకుండా నేను ఒక పని చేశాను.
నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఏం చేశావు? క్యూరియాసిటీతో అడిగాడు రుద్ర. దియాకి స్పీచ్ థెరపీ చేయించాను. దానివల్లే దియా ఇంత బాగా మాట్లాడుతుంది. రుద్ర ఆశ్చర్యంగా చూశాడు. నీకెప్పుడో చెప్దామనుకున్నాను, కానీ ఆ టైంలోనే చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. తర్వాత మర్చిపోయాను అంది. రుద్ర నవ్వుతూ చూశాడు. థ్యాంక్ యూ మహి. దియా కోసం నువ్వెంత బాగా ఆలోచించావు. తనని నార్మల్ చేసే ఏ ప్రయత్నాన్ని వదలలేదు నువ్వు. నీ వల్లే ఇంత బాగా మాట్లాడుతుంది. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ. ప్రేమగా తనని దగ్గరికి తీసుకున్నాడు రుద్ర. మహి చిన్నగా నవ్వింది. మన్విత్, సరస్వతి చిరునవ్వుతూ హ్యాపీగా చూస్తున్నారు. మహి, నాకు ఆకలిగా లేదు. లంచ్ లేట్గా చేశాను కదా, నువ్వు తినేసి. అత్త కూడా వస్తుంది. దియాను నేను పడుకోబెడతాను అని దియాను తీసుకుని రుద్ర వెళ్ళగా భవానీ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది మహి. నైట్ టైంలో అనిరుద్ధ్ దగ్గర ఒక్కరు మాత్రమే ఉండాలని చెప్పడంతో తానే ఉంటాను అని మొండిపట్టు పట్టి భవానీని పంపించింది వేద. కాసేపటికి ఇంటికొచ్చింది భవానీ. తను బాత్ చేసి వచ్చాక ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. మహి బెడ్పై పడుకొని రుద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ అరగంట అయినా తన నిరీక్షణ ముగియలేదు. రుద్ర ఎంత మంచి తండ్రైనా అతను దియాను అంత ఈజీగా నిద్రపుచ్చలేడని ఆమెకు తెలుసు. ఇక లాభం లేదనుకొని లేచి దియా గదిలోకి వెళ్ళి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసింది. రుద్ర ఒక స్టోరీ బుక్ పట్టుకుని ఆమెకు స్టోరీ చెప్తున్నాడు, కునిగిపాట్లు పడుతూ. దియా మొహంలో అసలు నిద్రనే లేదు. తన చేతులను గాల్లో ఆడిస్తూ ఉత్సాహంగా స్టోరీ వింటుంది. మహి లోపలికి వెళ్ళి చేతులు కట్టుకొని చిరునవ్వుతో మురిపంగా చూస్తుంది వాళ్ళ వైపు. ఇద్దరూ ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు. నాకు తమ్ము కావాలి. దియా క్యూట్ మాటలు గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంది మహి. దియాకి తమ్మునిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్ర లాంటి క్యూట్ బాబు కావాలని నాకు ఉంది. అంతా బాగుంటే కొన్ని నెలల్లో పాపు బాబు వచ్చేవాళ్ళు అని తన పొట్టని నిమురుకుంది మహి. ఆమె కళ్ళలో నీళ్లు చేరాయి. వెంటనే కన్నీళ్లు తుడిచి డీప్ బ్రీత్ తీసుకుని వదిలి, త్వరగా పాపను బాబను కనేసి నా చిట్టి తల్లికి గిఫ్ట్గా ఇవ్వాలి అని చిన్నగా నవ్వుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. దియా నిద్రపోలేదు, కానీ రుద్ర స్టోరీ చెప్తూనే పడుకున్నాడు. బుక్ అతని మీద పడిపోయింది. మహిని చూడగానే చిలకలా నవ్వేసింది దియా, తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా. మహి నవ్వు రుద్ర మీద బుక్ పక్కన పెట్టి అతన్ని లేపింది. కళ్ళు తెరిచి చూశాడు. నువ్వు వెళ్ళి పడుకో, నేను దియా నిద్రపుచ్చుతాను. నా కూతురు చాలా తెలివైంది. తాను నిద్రపోకుండా నిన్ను నిద్రపుచ్చింది అని అంది. రుద్ర దియా వైపు నవ్వుతూ చూసి గుడ్ నైట్ ప్రిన్సెస్ అని తన నుదుటిన ముద్దిచ్చి లేచి వెళ్తూ మహి వైపు చూసి త్వరగా రా అంటూ చిలిపిగా కన్నుగీటాడు. మహి గుండె జల్లుమంది. ముసిముసిగా నవ్వుకుంటూ దియా పక్కన వాలింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? రుద్ర మహిళ మధ్య ఎలాంటి క్యూట్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? వేద అనిరుద్ధుల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? రిషి ప్రీతిల కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? నర్మద రుద్ర కోసం ఎలాంటి ప్లాన్లు వేనుంది? నర్మదకు రుద్ర ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? తన నిజస్వరూపం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అనిరుద్ధ్ ప్రేమించింది వేదని అని తెలిసి రక్ష ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.